ఈరోజు నేను ఫ్రిడ్జ్ ఉపయోగించేది ఎలాగా, మనం పని తక్కువ చేసుకోవడానికి, సమయానికి కావాల్సినవన్నీ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ని ఎలా ఉపయోగించాలి అనేది నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఫ్రిడ్జ్ అసలు ఆడవాళ్ళు ఇంట్లో ఉండేటట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు అవైలబుల్గా ఉండి ఏదైనా వండే అవకాశం ఉంటే అసలు ఫ్రిడ్జ్ అవసరం లేదు. కానీ చాలామంది ఫ్రిడ్జ్ వాడకూడదు, ఫ్రిడ్జ్లో వస్తువులు తింటే ఆ జబ్బు వస్తుంది, ఈ జబ్బు వస్తుంది అని డాక్టర్లు చెప్తుంటే వీళ్ళు కూడా నిజమే అనుకుంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువుల వల్ల మనకి ఏ నష్టమూ లేదు. దానికి నేనే ఒక ఎగ్జాంపుల్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. మా మదర్ గెజిటెడ్ ఆఫీసర్. మేమెప్పుడూ మా మదర్ మీద ఆధారపడే అవకాశమే లేదు. మేమందరం చదువుకున్నాం. మేము పొద్దున్న వెళ్తే సాయంత్రానికి వస్తాం. మరి అలాంటప్పుడు మాకు ఇంట్లో ఉండే అవకాశం ఏముంటుంది? ఏం కావాలన్నా ఎలా చేసుకుంటాము? ఇడ్లీలు కావాలన్నా, దోశలు కావాలన్నా, పూరీలు, చపాతీలు, కూరలు, నాన్ వెజ్ ఐటమ్స్, మసాలాలు ఇటువంటివన్నీ నిలవ ఉండాలంటే ఫ్రిడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. అది అర్థం చేసుకోండి. ఈ మగపిల్లలు సగం చదువుకుని సగం చదువుకోక వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫ్రిడ్జ్ అలవాటు లేదు కాబట్టి భార్యను కూడా వేడిపిస్తున్నారు. అదేమన్నా అంటే నాకు ఫ్రెష్గా ఉండాలి అని చెప్తున్నారు. ఫ్రెష్ అనే మాటకి అర్థమే లేదు. ఫ్రెష్ అంటే అప్పుడు వేడిగా మనం కావాలనుకున్నటువంటిది వేడి చేసుకుని తినడమే ఫ్రెష్. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఫ్రిడ్జే వాడతారు. హోటళ్ళు అంత లొట్టలేసుకుంటూ లక్షలు లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టి మీరు తింటుంటారు కదా. అదేమన్నా అంటే ఒక వెరైటీ అంటారు కదా, అందులో ఒక్కటి కూడా అప్పటికప్పుడు చేసేది ఉండనే ఉండదు. మనం ఆర్డర్ చేస్తే ఇస్తామంటారు, అది కూడా మోసమే. నేను చెప్పినట్టే సెమీ ప్రాసెస్ చేస్తారు, మన ఎదురుగుండా కలిపెట్టి వేడి చేసి ఇస్తారు. కాబట్టి అదేదో మీరే చేసుకోవచ్చు, చవకగా ఉంటుంది, వెరైటీస్ చేసుకోవచ్చు, చాలా మంచిది, ఆరోగ్యానికి ఏమీ ప్రాబ్లం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కూరగాయలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అలాగే పెడితే అసలు కూరగాయలు పెట్టవసరం లేదు. కూరగాయల్ని సెమీ ప్రాసెస్ చేయాలి. టొమాటోలు ఉంటే ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీ అంటే టమాటాలు కోసి మిక్సీలో వేసి జ్యూస్ తీసి ఉడకబెట్టుకోవచ్చు. లేకపోతే ఉడకబెట్టిన తర్వాత పేస్ట్ చేసి కొంచెం నూనె వేసి వేయించి డబ్బాలో పెడితే ఎంతకాలం దాదాపు 1 మంత్ ఉంటుంది. అయితే డీప్ ఫ్రీజ్లో పెడితే 1 మంత్ ఉంటుంది, బయట కింద ర్యాక్లో పెడితే ఒక 15 డేస్ 10 డేస్ ఉంటుంది. ఒక 4-5 కిలోలు టమాటోలు మనకు 1 కిలోనే ప్యూరీ వస్తుంది. 1 కిలో కూడా రాదు, 1/2 కిలోనే వస్తుంది. కాబట్టి మనకి ప్రాసెసింగ్ వల్ల చోటు కలిసి వస్తుంది. ఒక పాయింట్, మనము ఒకటేసారి కూరగాయలు కొన్నప్పుడు మనకి చవకగాను వస్తాయి కూరగాయలు. ఇంకొక పాయింట్, మనం అనుకున్నప్పుడల్లా టమాటాలు కోసి వేయించి మనం మిక్సీలో వేసుకుని ఈ టైం అంతా మనకి కలిసి వస్తుంది. మనం పొద్దున్నే బయలుదేరి వెళ్ళవలసిన వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసి పెట్టుకుంటే ఇది కలిసి వస్తుంది. అది ఏమీ ఆరోగ్యానికి అనారోగ్యం కాదు, ఆరోగ్యానికి హానికరం కాదు. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కోసి బాగా వేయించి నూనె వేసి వేయించి తర్వాత దాన్ని కూడా మనము పేస్ట్ చేసుకుని మళ్ళీ నూనె వేసుకుని కొంచెం సేపు వేయించుకుని మళ్ళీ అలాగే దాన్ని కూడా టొమాటో ప్యూరీ లాగానే పచ్చిమిర్చి ప్యూరీ, చిల్లీ ప్యూరీ అంటారు, అసలు అమ్ముతారు కూడా బయట చిల్లీ ప్యూరీ. కాబట్టి చిల్లీ ప్యూరీ, టొమాటో ప్యూరీ పెట్టుకోవచ్చు. అలాగే పొటాటోస్ కూడా మనం ఉడకబెట్టి చెక్కు తీయకుండా కొంచెం పసుపు ఉప్పు వేసి పెడితే రంగు మారకుండా పాలిథిన్ కవర్లో మనం సీల్ చేసి పెట్టుకుంటే ఏం కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పూరీ కూర చేసుకోవచ్చు. పూరీ కూర చేయాలంటే మనకి ప్రాబ్లం ఏంటంటే ఉల్లగడ్డలు ఆలు ఉడకడమే మనకి ప్రాబ్లం, లేట్ అవుతుంది. ఆలు ఉడకటమే మనకి ఎప్పుడు కూడా లేట్ అయ్యేది. పూరీ అంటే కూర వేసుకుని తింటేనే ఇష్టం అందరికీ. అందుకనే పూరీ కోసం డబ్బులు ఖర్చు పెట్టి హోటల్కి వెళ్ళగానే పిల్లలందరూ ఎంతసేపు పూరీ పూరీ అంటారు. కారణం అదే. దాంట్లో పొటాటో కర్రీ ఉంటేనే పూరీ రుచిగా ఉంటుంది, పూరీ తినగలుగుతాం. పొటాటో కర్రీ చేసే విధానం కూడా పొటాటోస్ సగం మ్యాష్ చేసి సగం ముక్కలుగా ఉంచి కొంచెం శనగపిండిని నీళ్ళల్లో కలిపి దాంట్లో వేసుకుని ఉల్లిపాయలు పొడుగు పొడుగ్గా చీలికల్లాగా వేసుకుని నూనెలో వేయించి చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిరపకాయలు మాత్రమే తరిగి
రౌండ్‌గా క్యూబ్స్ లాగా తరిగి, మసాలా తిరగమాతలో యేసుకుని, కొంచెం అల్లం పేస్టు తెల్లగడ్డలు ఎయక్కర్లేదు. అల్లం పేస్ట్ మాత్రమే నూనెలో వేయించుకుని వేస్తే, మనకందులో శనగపిండేస్తున్నాం కాబట్టి, గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఇక ఎక్కువ నీళ్లు పోసి ఇయన్నీ వేసి పోపేసిన తర్వాత ఉడకబెట్టేసుకొని తీసి పెట్టేసుకుంటే అది కూర అయిపోతుంది. ఎప్పుడైతే పొటాటోస్ మనకు రెడీగా ఉడకబెట్టి దొరుకుతాయో, ఈజీగా మనకి కూర ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చపాతీలోకైనా, పూరీలోకైనా. ఇంకా కొంతమందికి దోసలోకి కూడా మసాలా దోస అంటే ఇష్టం కదా! దానికి కూడా ఇదే కూర. కొంచెం థిక్‌గా చేసుకుంటాం అంతే. ఇవన్నీ కూడా మనకి ఎంతో రుచిగా, ఎంతో సులభంగా ఇంట్లోనే చేసి పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మనం నలుగురు మనుషులు ఇంట్లో ఉంటే, ఒకరికి పూరి, ఒకరికి చపాతీ, లేకపోతే ఒకరికి ఇడ్లీ, ఒకరికి దోస అట్లా కూడా చేసుకోవచ్చు. మనకన్ని వస్తువులు రెడీగా ఉంటాయి కాబట్టి, అప్పటికప్పుడు వేయించేది మాత్రమే మనం చూసుకుంటాం. అంతకంటే ఇంక కూర అయన్నీ చేయక్కర్లేదు. అలాగే ఫ్రిడ్జ్‌లో ఇంకా పెట్టవలసినవి ఇడ్లీ పిండి, దోస పిండి ఎలాగో పెడతారు. ఇడ్లీకి మనము 1కి 2 వెయ్యాలి రవ్వ మిక్సీలో మనం గనక చేసుకుంటే. అలాగే దోస కూడా మనం మిక్సీలో చేసుకునేటట్టయితే పిండిని, మనం 1 మినపప్పు అయితే 2 మాత్రమే బియ్యం యేసుకోవాలి. బియ్యం బాగా ఒక రాత్రంతా నానాలి. అప్పుడే మెత్తగా వస్తాయి. అలా కాకుండా మనకు పిండి మిల్లు గనక దగ్గరలో ఉంటే, పిండి మిల్లుకి కనుక తీసుకెళ్ళి మిషన్ ఆడించుకునే పనైతే, ఒక రాత్రంతా నానిన తడి బియ్యాన్ని ఆరబెట్టి తీసుకెళ్తే, ఆ తడి బియ్యం గనక వాళ్ళు మిషన్ పడితే, అవి గనక మనకు అందుబాటులో ఉంటే, ఒక మినపప్పుకి 4 బియ్యమేయొచ్చు. చాలా బాగా వస్తాయి దోసలు. ఎంతో రుచిగా ఉంటాయి. మీరనుకుంటారు గానీ, దోసల్లోకి మనకి రుచినిచ్చేది మినపప్పు కాదు. మినపప్పు మృదువుతనం ఇస్తదంతే. మనకి మినపప్పు కాదు, దోసలో రుచి కల్పించేది బియ్యమే. బియ్యము సరైన పాళల్లో తగిన విధంగా గనక మనము రుబ్బితే చాలా బావుంటాయి. తర్వాత దోసలేసేటప్పుడు గానీ, ఇడ్లీ యేసేటప్పుడు గానీ, మనము తినబోయే ముందు, అవి తయారు చేయబోయే ముందు చిటికెడు సోడా ఉప్పు తప్పనిసరిగా వెయ్యాలి. అప్పుడు చిల్లులుగా వస్తాయి దోసలు సూపర్‌గా ఉంటాయి. దాంట్లోకి చికెన్ కర్రీ గానీ, లేకపోతే మనం ఏదైనా చట్నీ గానీ, ఏదైనా కర్రీ గానీ వేసుకొని తింటే చక్కగా పీలుస్తుందది. దూదిలాగా పీలుస్తుంది. పీలవడం వల్ల మనకు రుచి అనిపిస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. తర్వాత ఇంకా మనం దాచిపెట్టుకోగలిగింది పెరుగు కూడా దాచిపెట్టుకోవచ్చు. పెరుగు బాగా పాలు కాసి తోడేసుకుని అది కరెక్ట్‌గా పులుపెక్కకుండానే తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. అప్పుడు పెరుగు కూడా కమ్మగా ఉంటుంది. పెరుగు మనం తోడబెట్టేటప్పుడు పాలల్లో లీటర్‌కి ఒక్క స్పూన్ చొప్పున చక్కెరేసి కలిపేసి కనుక పెడితే, కొద్దిగా చిటికెడు ఉప్పు కూడా ఏసి పెడితే అద్భుతంగా ఉంటుంది. ఆ పెరుగు అమృతంలాగా ఉంటుంది తోడుకున్న తర్వాత. తర్వాత పాలు కూడా మనము అన్ని పాలు ఒకేసారి కొనుక్కొనొచ్చి, మనం ఎన్ని కావాలో అన్ని ఒక వారానికి ఒక్కసారి టీ కూడా చేసుకోవచ్చు. టీ చేసుకోవాలి అంటే, ఒక లీటర్ పాలల్లో 2 లీటర్లు నీళ్లు పోసి, దాంట్లో అల్లం పేస్ట్, తెల్లగడ్డ కాదు, ఒట్టిగా అల్లం పేస్టు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉంటే మన చెక్క, మొగ్గ అంటే లవంగాలు, చెక్క కూడా కొంచెం దంచి, పుదీనా వేసుకుని, కొంచెం పసుపేసుకుని, బాగా మనం టీ పొడి వేసుకుని, బాగా మరలనియ్యాలి. అది మరగనిచ్చేటప్పుడు అది ఎంత బాగా మరగాలంటే 1 లీటరు నీళ్ళు, 1 లీటర్ పాలు, 2 లీటర్లు నీళ్ళు, 3 లీటర్లు కలిసి 1.5 లీటర్ అంటే కరెక్ట్‌గా సగం అయిపోవాలి. మీరు గిన్నెలో మెజర్‌మెంట్ పెట్టుకోవచ్చు. లేకపోతే చూస్తేనే మనకు అర్థమవుతుంది. కొంచెం చిక్కగా అయిపోతుంది. అలాగ అయిన తర్వాత ఆ టీ పొడిని తేరు పట్టొచ్చు, పట్టకుండా అయినా ఉంచుకోవచ్చు. పట్టకుండా ఉంటే స్లోగా అది దాంట్లో ఉండే ఇంకా మిగతా సారం కూడా దిగుతూ ఉంటుంది. దాన్ని ఆరిన తర్వాత డబ్బాలో పెట్టి చక్కెరేయకుండా మూత పెట్టుకుంటే, కావాలన్నప్పుడు దాన్ని వడకట్టుకుని చక్కెరేసుకుని తాగామంటే అద్భుతంగా ఉంటుంది. అది గూడా ఒక పిండి వంట అని అడుగుతారు మా ఇంటికొచ్చినటువంటి వాళ్ళు. ఎంత అద్భుతంగా ఉంది టీ అంటారు. అదే ఇరానీ టీ అంటే అదే అనమాట. ఎంత ఎక్కువ మరిగితే, ఎంత ఎక్కువ కాలం నిలవ ఉంటే అంత మంచి రుచొస్తుందది. అది ఒక రకం. తర్వాత
కాఫీ మాత్రం ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి. టీ మాత్రం ఇలా మరకపెట్టి ఉంచుకోవచ్చు మనం ఇంట్లో. అలాగే మనము ఏదైనా దోసలోకి వేసుకోవడానికి ఒక పొడి అంటే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు 100 గ్రాములు ఎండుమిరపకాయలకి 100 గ్రాములు ధనియాలెయ్యాలి. కనీసం 25 గ్రామ్స్ జీలకర్ర వెయ్యాలి. ఆ తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి. అంటే వెల్లుల్లి బాగా పొట్టుతో కూడా మిక్సీలో వేసేస్తే బాగుంటుంది. పొట్టుతో కూడా తినాలి వెల్లుల్లి ఎప్పుడైనా సరే. పొట్టు తీసేసి అదొక శ్రమపడి తీస్తుంటారు. ఆ పొట్టుతో కూడా తింటే ఫైబర్ కంటెంట్ వస్తుంది. మనకి హార్ట్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. వెల్లుల్లి తొక్కులో ఉండేటటువంటి ఆ రసాయనాల వల్ల మనకి హార్ట్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. వేసుకోవాలి. వేసుకుని తర్వాత కావాలనుకుంటే కొంచెం లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. నేను వేసుకుంటాను. కొన్ని మిరియాలు, కొంచెం ఇట్లాంటివన్నీ మన ఏ మసాలా దినుసులు అయితే మన దగ్గర ఉంటాయి అవన్నీ కూడా మన కూరలో వేసుకునే అన్నీ కూడా మెంతులు, ఆవాలు తప్ప మిగతా అన్నీ కూడా కొంచెం వేయించుకుని పొడి కొట్టుకుని మనం ఉప్పు వేసుకుని కొంచెం చింతపండు కూడా మెత్తగా చేసుకుని దాన్ని కూడా మిక్సీలో వేసేసుకుంటే ఈ పొడి బ్రహ్మాండంగా ఉంటుంది. వేడి అన్నంలో అయినా తినొచ్చు, ఇడ్లీలో అయినా తినొచ్చు, దోశల్లో అయినా తినొచ్చు, ఏటిలోనైనా మనకి రైస్ ఐటమ్స్ వేటికైనా పొంగల్కైనా చాలా బాగుంటుంది. ఇది రెడీగా ఉంటే వెంటనే దోశ వేసేసుకుని తినేసేయచ్చు. దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు దాంట్లో నంచుకోవటానికి. తర్వాత వేరుశనగపప్పు పచ్చడి చేసుకున్నా కూడా వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు కూడా వేయించాల్సిన అవసరం లేదు. పచ్చియే చక్కగా గ్రైండ్ చేసేసి కొంచెం నూనె వేసి తిరగమాత వేసుకుని పెట్టుకుని డబ్బాలో గట్టిగా పెట్టేసుకుని కొంచెం చింతపండు వేస్తే మంచిది. ఎందుకంటే ఆ వేరుశనగపప్పులో కొంచెం పైత్యం చేసే గుణం ఉంటుంది కాబట్టి ఆ పైత్యం విరిగిపోతుంది, తినడానికి కూడా కమ్మగా ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే కొంచెం టమాటా కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా నూనెలో వేయించుకుని దాన్ని కూడా గ్రైండింగ్లో కలిపేసుకుని అది కూడా వేసుకుని తినచ్చు. చాలా బాగుంటుంది. ఒట్టి వేరుశనగపప్పే తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అది మీకు ఎంత రుచిగా అనిపించినా కూడా ఎక్కువ కొవ్వు పదార్థం. చాలామందికి సైనస్ ట్రబుల్ ఉండేటటువంటి వాళ్ళకి అసలు ఎక్కువగా వేరుశనగపప్పు తినకూడదు. హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా తినకూడదు. అందుకని ఆ రుచి వచ్చేటట్టు పప్పు వేసుకుని దాంట్లో కొంచెం టమాటాలు, కొంచెం ఆనియన్స్ కూడా నూనెలో వేయించుకుని ఇందా చెప్పానే ప్యూరీ అని, అలాంటి ప్యూరీ తెచ్చుకుని దీంట్లో కలుపుకుని కూడా చక్కగా తినచ్చు. తర్వాత పోపు పెట్టుకుంటే మనకు ఆ పాత వాసన అనే ప్రాబ్లం లేకుండా పోతుంది. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసినట్టు ఉంటుంది. పాత వాసన ఏమి ఉండదు. మీకు గిలి ఉంటే అది కూడా పోతుంది. చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా తీసి పారేసే అవకాశం లేకుండా చక్కగా చిన్న ముక్కలుగా కోసి వేయించితే తినేస్తుంటే కమ్మగా కరిగిపోతుంది. చక్కగా ఉంటుంది. తినాలనిపిస్తుంది. ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది. అలాగే ఇది దోశకి, ఇడ్లీకి, దేనికైనా వడలకి అన్నిటికీ వాడుకోవచ్చు. మినప వడలు చేయాలంటే కూడా మనం మినప్పప్పు బాగా 10 గంటలు 6 గంటల పైన ఎంతసేపు అయినా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ మినపప్పుని మనము కొంచెం అల్లం పేస్టు, మళ్ళీ వెల్లుల్లి వేయకూడదు. అల్లం పేస్టు, జీలకర్ర, మిరియాలు కలిపి కొన్ని పచ్చిమిరపకాయలు వేసి బాగా మెత్తగా నూరేసి మిక్సీలో వేసి రుబ్బేసి దాన్ని కూడా డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా గారెలు వేసుకోవచ్చు. అప్పుడు వేడిగా గారెలు వేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో ఉన్నది ఉన్నట్టే వేసేసేయబాకండి. వేస్తే నల్లగా వస్తాయి, రంగు మారుతాయి గారెలు బయట చల్లదనానికి. అంతేకాక నూనె ఎక్కువ లాగుతాయి. అందుకని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు ముందు మనం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. మనం వడలు వేసేటప్పుడు చేత్తో తడుపుకుంటూ వీలైనంత మనం అణుకుగా చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా చేసుకుని అప్పుడు కానీ వడలు వేసుకుని దాంట్లో వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు కూడా కలుపుకోవాలి. సన్న ముక్కలు చేసి ఉల్లిపాయలు కూడా కలుపుకోవాలి. అప్పుడు కలుపుకోవాలి. ఇంక పచ్చిమిరపకాయలు కలపక్కర్లేదు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కారం అది కనపడగానే తినబుద్ధి అయ్యేది. కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలని మిక్సీలోనే గ్రైండ్ చేసేస్తే ఆ కారం వస్తుంది. అలా చేసుకుని అది కూడా మనం దాచిపెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 కావాలంటే 2, 3 కావాలంటే 3, ఒకళ్ళకి మినప వడలు, ఒకళ్ళకి మసాలా వడలు, లేకపోతే ఒక మినప వడ, ఒక మసాలా వడ అలా కూడా చేసుకోవచ్చు.
మసాలా వడలు చేసుకోవాలి అంటే శనగపప్పు అలాగే నానబెట్టి, శనగపప్పులో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం పేస్టు, తర్వాత జీలకర్ర, అన్నిట్లో జీలకర్ర ఎయ్యాలి. జీలకర్ర పొడి చేసి పెడతాను నేను, అది అందులో ఏస్తాను. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క కూడా పొడి చేసి ఉంచుతాను నేను, అది కూడా అందులో కలిపేస్తే మనకి ఈ దీనివల్ల శనగపప్పు వల్ల వచ్చేటటువంటి గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఇలా కొంచెం సొంటి పొడి కూడా వేసుకుంటే మంచిది. నేనెప్పుడు ఇంట్లో సొంటి పొడి ఉంచుతాను. ఆ సొంటి పొడి కూడా కొంచెం వేసుకుని అప్పుడు వడలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 చేసుకోవచ్చు. గంప చేసి అక్కడ పెట్టి ఆరిపోయిన తర్వాత ఎవరు తినలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అది నేను చెప్పేది. వెరైటీ చేసుకోవచ్చు. ఇయన్నీ కూడా పండగల్లో చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. అలాగే పూరీకి, చపాతీకి కూడా పిండి మనం ఒకటేసారి కలిపేసుకుని ఒక అరకిలో లేకపోతే ఒక కిలో, ఎక్కువ మంది ఉండేవాళ్ళైతే 1 కిలో కలిపి రాత్రిపూట లేతే వారానికి ఒక్కసారి కలిపి పెట్టేసుకుని పైనంతా నున్నగా వచ్చేటట్టు చేసుకుని పైన నూనె పూయాలి. నూనె పూసేస్తే ఎండిపోవడం అనేది ఉండదు. కానీ మనం అలా దాచిపెట్టుకోవాలంటే కొంచెం నీళ్లు తక్కువగా కలుపుకోవాలి. తర్వాత ఆ పిండిలో వేడి వేడి నూనె గనక వేసి కలిపినట్లయితే చాలా బాగా వస్తాయి. చపాతీలు కానీ, పూరీలు కానీ ఎంతో కమ్మగా ఉంటాయి. అవకాశం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసారంటే చాలా అద్భుతంగా మంచి వాసన వస్తుంది, తినబుద్ధి అవుతుంది. అలాగే ఇంకా మనము ఎన్నో రకాలైనటువంటి కూరగాయలు వేసుకుని మనం ఎక్కువగా వెజిటబుల్ బిర్యానీ చేసుకోవచ్చు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంచుకోవాలి ఫ్రిడ్జ్‌లో ఎప్పుడు. టమాటో ప్యూరీ ఎలాగూ ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి అలాగే డబ్బాలో పెట్టి మూత పెట్టి పెట్టుకోవచ్చు. పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా అలాగే మనం చిన్న చిన్న ముక్కలు కోసుకుని డబ్బాలో పెట్టి లేకపోతే పాలిథిన్ కవర్‌లో పెట్టి పెట్టుకోవచ్చు స్టాకు. అయితే ఒక వారము, 4 రోజులు, 5 రోజులు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండటం మంచిది కాదు, పాడైపోతాయి. కాబట్టి ఇలా చేసిన తర్వాత మనం పెసరట్టు వేసుకోవాలనుకున్నా, ఊతప్పం వేసుకోవాలనుకున్నా, ఉల్లిపాయలు అప్పటికప్పుడు తరగడం మనకి టైం వేస్టు. అదంతా తీసుకెళ్ళి దాంట్లో ఏసేసుకుని తొందరగా చేసేసుకోవచ్చు. ఇలా రెడీగా గనక వస్తువులుంటే మగపిల్లలు కూడా చేసేసుకోవచ్చు. ఎవరికి ఏది కావాలంటే అది చేసేసుకోవచ్చు. ఆడవాళ్ళే వచ్చి, అమ్మే వచ్చి, ఇంటికి వచ్చిన తర్వాత గృహిణే వచ్చి అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కోడిగుడ్లు కూడా వారానికి ఒకసారి కావాల్సినవి అన్నీ కూడా ఉడకబెట్టేసి, చెక్కు తీసేసి, చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర వండుకోవచ్చు, వేయించుకోవచ్చు. కొంచెం కోడిగుడ్డు, ఉడికిన కోడిగుడ్డుని నూనె ఏసుకుని, నూనెలో ఉప్పు, కారం మాత్రమే వేసుకుని కావాలంటే కొంచెం జీలకర్ర జలించి తగిలించి దాన్ని కొంచెం బాగా నల్లగా అయ్యే వరకు వేయించి దాంట్లో కోడిగుడ్డేసి వేయించుకుంటే చాలా బావుంటుంది ఆ కూర కూడా. తర్వాత కోడిగుడ్డు పులుసు కావాలనుకున్నా కూడా పులుసు కూడా చేసి పెట్టేసుకోవచ్చు. ఏ పులుసులైనా చింతపండేసి చేసే ఏ పులుసులైనా చేపల పులుసుతో సహా అన్నీ కూడా గ్రేవీ తయారు చేసేసి పెట్టేసుకోవచ్చు. ముక్కలు మాత్రమే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా నీళ్ళల్లో ఉడకబెట్టినటువంటి ముక్కల్ని దాంట్లో వేసుకుని మళ్ళీ పోపేసుకుని అప్పుడు ఆ చింతపండు పులుసుని దాంట్లో వేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే అది ఫ్రెష్ అయిన పులుసే తయారవుతుంది. చేపల పులుసు కూడా ఇంతే. చేపల ముక్కలు విడిగా నూనెలో కొద్దిగా లైట్‌గా వేయించి పక్కన పెట్టేసుకుని, ఉప్పు, కారం, పసుపు వేసినటువంటి ముక్కల్ని నూనెలో కొద్దిగా వేయించుకుని, మరి ఎక్కువగా ఏమి వేయించక్కర్లా. అవి కొద్దిగా ఉడికే వరకు వేయించుకుని, అవి తీసి డబ్బాలో వేసి పక్కన పెట్టుకుని, చింతపండు పులుసు, టమాటాలు, మనం వేసుకోవాలనుకున్నటువంటి ఉల్లిపాయలు అన్నీ ఏసేసుకుని, ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని, మనం వేసుకోవాల్సుకున్న దానికంటే కొంచెం తక్కువ వేసుకుని, ఉడకబెట్టుకుని, నూనె ఏసుకుని, బాగా ఉడకబెట్టుకుని, తెర్లిన తర్వాత కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసి ఒక డబ్బాలో ఏసి పెట్టుకోవాలి. తర్వాత మనం తినాలనుకున్నప్పుడు చేపల ముక్కలు ఎన్ని కావాలో అన్ని ముక్కలు, ఈ పులుసు కావాల్సిందేసుకుని, ఎక్కువ నీళ్ళు పోసి ఇప్పుడు మళ్ళీ కావాలనుకుంటే ఇంకొంచెం ఉప్పు, ఇంకొంచెం కారం, ఇంకొంచెం మెంతిపిండి, ఆవపిండి, కొద్దిగా టమాటో ప్యూరీ, ఇంకొంచెం ఎర్రగడ్డలు కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకుని మళ్ళీ బాగా ఉడకపెట్టుకోవాలి. ఎట్లా ఉడకబెట్టుకోవాలి? ఆ చేపలో ఉన్నటువంటి ఆ రసం మనకి పులుసులోకి వచ్చేటట్టు ఎక్కువసేపు తెల్లబెట్టుకోవాలి. అలా చేసుకుంటే ఎంత కాలమైనా చేపలు ఫ్రెష్‌గానే అప్పటికప్పుడు చేసినట్టే ఉంటాయి. అలాగే చికెన్ కూడా 1 కిలో, అరకిలో తెచ్చుకుని మనము దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మ్యారినేట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్టు,
ఉల్లిపాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత తీసి నూనె వేయించుకోవాలి. వేయించుకోవడం అంటే ఆల్మోస్ట్ ఉడికినట్టే అయిపోవాలి. ముక్క పట్టుకుంటే మెత్తగా, మరీ మెత్తగా కాపోయినా మెత్తగుండాలి. కావాలంటే అలా కూడా తినేయొచ్చు. దాన్ని ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఎప్పుడు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. బిర్యానీ కావాలంటే చేసుకోవచ్చు ఆ ముక్కలతోటి. లేకపోతే కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అలాగే కూడా పప్పుచారులో నంచుకొని తినేసేయొచ్చు. ఇలాగా మనం ఫ్రిడ్జ్‌ను ఉపయోగించుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 స్టార్ లెవెల్‌లో మనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ గూడా రెడీగా ఉంటాయి. మనం 5 నిమిషాల్లో వంట అయిపోయినా కూడా అన్నం ఒక్కటే ఉడకబెట్టుకోవాలి. లేకపోతే దోసలేసుకోవాలి. అటువంటివి మాత్రమే. మిగతా కూరల గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇంక నేను అరిసెలు కూడా ఎన్ని రోజులు కావాలన్నా తినడానికి అవకాశం ఉండేటట్టు అరిసెల పిండి పాకం పట్టి మనం ఆ పాకం పిండిని కొంచెం అనుగ్గా గనక పట్టుకున్నట్లయితే 1 కిలో బెల్లానికి 1 కిలో బియ్యపు పిండి మాత్రమే పట్టేటట్టు పెట్టుకుంటాను. పెట్టుకుని అది కూడా ఆరిన తర్వాత దానిపైన వేడి మీద ఉన్నప్పుడు నెయ్యో లేతే నూనెో పోసేసుకుంటే చక్కగా అది లక్కలాగా అయిపోతుంది. ఒక పేస్ట్ అలా అయిపోతుంది. దాన్ని కూడా డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 2, 1 అనన్నట్టుగా లేతే ఒక 10 అరిసెలు వేడి వేడిగా యేసుకుంటే ఎంత బావుంటాయి తెలుసా? అవి నిలవుంటే నూనె వాసనొస్తే ఎవరు తినరు. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా అరిసెలేసుకోవచ్చు. బూరెలు కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇలాగే సజ్జ బూరెలు కూడా చేసుకోవచ్చు. సజ్జ బూరెలకి మనము సజ్జ పిండిని మిషన్ పట్టించి తెచ్చుకుని దాంట్లో 1 కిలో సజ్జ పిండికి అరకిలో మాత్రమే బెల్లం పడుతుంది. ఆ బెల్లాన్ని కొద్దిగా నీళ్ళల్లో వేసి పొయ్యి మీద పెడితే అది పాకంలాగా కరుగుతుంది అంతే. పాకం చేయక్కర్లేదు. అంటే బెల్లం కరిగించి మిగతాయి నీళ్ళు పోసేసుకుని ముద్దలాగా చేసేసుకుని చక్కగా అరిసెలు అయి కూడా మనం బూరెలు చేసుకోవచ్చు. దాంట్లో యాలక పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. అది కూడా ఒకేసారి చేసుకోక్కర్లేదు. ఆ పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని అంటే వేడి నీళ్ళల్లో ఉడకబెడతాం కాబట్టి దాంట్లో ఉండే చెడు నశిస్తుంది. అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 కావాలంటే 2, 10 కావాలంటే 10 వేడి వేడిగా వేసుకోవచ్చు. ఎంత బావుంటాయో! కరకరలాడుతుంటాయి. చాలా బావుంటాయి. ఇలా చేసి చూడండి. ఈ పండగ సీజన్‌లో ప్రయత్నం చేయండి.